ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అని మీకెందుకు జగన్ అయితే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాడు. మేమొస్తే అద్భుతం చేసి పెడతామంటూ కొంతమంది మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల ద్వారా 2019, 24 మధ్యలో చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిచ్చారు. డ్యూటీలో ఉన్నటువంటి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో. వాళ్ళు కూడా ప్రెషర్స్ ఇవన్నీ చూసిన తర్వాతన విసిగిపోయి జగన్ ప్రభుత్వం గద్దె దిగడానికి ఈ ప్రభుత్వానికి సహకరించారు. ఏది ప్రతిపక్షానికి. వీళ్ళు అధికారంలోకొచ్చాక అదే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వీళ్ళెలా వేధిస్తున్నారో చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ జగన్ కోసం మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రంగంలోకి దిగి మీటింగులు పెడుతుంటే ఇప్పుడు వీళ్ళకి టాయిలెట్ పడుతోంది. ఎందుకయ్యా అంటే వీళ్ళు మళ్ళీ ఎక్కడ పోగవుతారో అన్నటువంటిది. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఓట్లేయించలేరు. కానీ అధికారంలోకి ఎవరొస్తారో ఫస్ట్ తెలుసుకునేటటువంటోళ్ళు రెవెన్యూ, తర్వాతన పోలీస్, టీచర్లు. ఈ ముగ్గురికి దగ్గర నుంచి సమాచారాన్ని తెలుసుకొని, ఆ దిశగా అడుగులు వేసేటటువంటోళ్ళే డ్యూటీలో ఉన్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు. కాబట్టి పాపం 'ఆంధ్రజ్యోతి' ఆవేదన చెందక్కర్లేదు. వాళ్ళందరూ అర్జెంట్‌గా జగన్ దగ్గరికెళ్ళిపోతారేమో అని. జగన్ గెలవడు అనుకుంటే సచ్చినా వెళ్ళరాళ్ళు. ఆళ్ళకి తెలిసి ఏం చేయాలన్నది.